14,000 పాములను చాకచక్యంగా పట్టాడు. ఈయనను చూస్తే పామే ఇక నా పని అయిపోయింది అనుకుంటుందట. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడ పాములు హడావిడి చేసినా ఆయన అక్కడ ప్రత్యక్షమవుతారు. ఆయనే తిరుమల తిరుపతి అటవీ శాఖ ఉద్యోగి భాస్కర నాయుడు. 1982లో టీటీడీ అటవీ శాఖలో ఉద్యోగిగా చేరిన భాస్కర నాయుడు అనతి కాలంలోనే పాములు పట్టడంలో మంచి నైపుణ్యం ప్రదర్శించారు. దీంతో టీటీడీ ఈయనకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి పాములు పట్టే పనిలో పెట్టారు. 2021 సంవత్సరంలో రిటైర్ అయినప్పటికీ ఆయన అవసరాన్ని గుర్తించి మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. ఇప్పటికి 14,000 పైచిలుకు పాములను ఇట్టే పట్టేశారు. కానీ శనివారం గోగర్భం డ్యాం సమీపంలోని గార్డెన్లో విషపూరితమైన నాగుపామును పట్టుకుని దానిని భాస్కర్ నాయుడు బ్యాగ్లో బంధించే క్రమంలో ఎడమ చేతి మీద కాటుకు గురయ్యాడు. కాటు వేసిన 2 నిమిషాల్లోనే భాస్కర్ నాయుడు కుప్ప కూలిపోయాడు. విషానికి విరుగుడుగా యాంటీవీనం ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ కోలుకోలేదు. ప్రస్తుతం భాస్కర్ నాయుడుకు చికిత్స అందిస్తున్నారు. 2022లో కూడా భాస్కర్ నాయుడు పాము కాటుకు గురయ్యారు. సుమారు నెల రోజుల పాటు చావు బతుకులతో కొట్టుమిట్టాడారు. ఈ మధ్య ఆయన విధుల్లోనికి వచ్చారు. మళ్లీ ఇలా జరగడంతో ఆయన త్వరగా కోలుకోవాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.